వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్స్ బై కన్సెప్ట్ శ్రావణి. ఈరోజు మనం మన బ్లాగ్స్లో ఒక యంగ్ ఎంటర్ప్రెన్యూర్ మోనికా. తిను స్పైసీ చికెన్ పికిల్స్ అని చెప్పేసి చికెన్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్ని ప్రిపేర్ చేస్తుంది. హౌ అంటే మనకి ఏమైనా చేయాలి అని మనం అనుకున్నప్పుడు మనకు ఒక కంపల్సరీ మనకు ఒక వే ఉంటుంది అని చెప్పి, వెన్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అన్నట్టు. లాక్డౌన్లో అందరూ కూడా చాలా వరకు వర్క్స్ లేకుండా ఇట్లంతా చాలా డిఫరెంట్ కండిషన్స్లో ఉన్నారు. అలాంటి టైంలో తనకు వచ్చిన థాట్తో ఈ బిజినెస్ని స్టార్ట్ చేసింది. లైసెన్స్, GST, company registrations, so proprietorship registrations. But beyond this, there is so many registrations a business needs to be able to be in a global market. Ivi chinna businesses ki teliyaka they're all staying small. Otherwise, every kirana shop can become a supermarket if they know these tricks. I'm a lawyer, I'm telling you, there's no law on social media. These are very highest ups and downs. Like, Mark news telsin roju, we were shocked, like, 1 lakh. Where do we pay 1 lakh every day from, you know? Yeah, so Hotstar lo 5 lakh views ki 2 lakh rupees adigaru, and the same 5 lakh views I got it for 964 rupees. అంటే నెంబర్ 1 అని చెప్పాలి. షీఈస్ డూయింగ్ ద స్పైసీ చికెన్ పికిల్స్, ప్రాన్ పికిల్స్, డిఫరెంట్ పికిల్స్ ఉన్నాయి. అవన్నీ ఏమేమి పికిల్స్ ఎలా చేస్తుందో అవన్నీ చూద్దాము. కమింగ్ టు మోనికా, బేసికలీ లాయర్ అండ్ వాళ్ళ పార్ట్నర్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆఫ్టర్ దట్ వాళ్ళకి ఇంకా వర్క్ అంటే కన్నా తను బేసికలీ లాయర్ అవ్వడంతో నెక్స్ట్ వర్క్ అనేది చాలా తగ్గిపోవడంతో తను ఏం చేయాలి అని అనుకుంటే తన ఫుడ్ ఎక్కడైనా సరే ఫుడ్ టేస్ట్ ఉంటే కన్నా సరే దానికి మళ్ళీ తిరిగి ఉండదు. అందరూ ఇచ్చిన సలహాతో నేను ఎందుకు నువ్వు నాన్ వెజ్ పికిల్స్ సేల్ చేయకూడదు అని చెప్పి అందరు అడగడంతో షీ స్టార్టెడ్ దిస్ బిజినెస్. అండ్ షీ ఈజ్ రన్నింగ్ ఇట్ అండ్ దట్ టు సక్సెస్ఫుల్లీ. ఇంకోటి చెప్పాలంటే పికిల్స్ మనకి ఎక్కడైనా దొరుకుతాయి ఏవైనా సరే, కానీ హోమ్ మేడ్ పికిల్స్ అనేటివి చాలా ప్రీషియస్ అండ్ చాలా టేస్టీ. అండ్ తిను 100% ఆర్గానిక్ యూజ్ చేస్తుంది. తను యూజ్ చేసే మసాలాస్ కానీ అన్నీ కూడా చేత్తో మనం రుబ్బి చేస్తారు కదా రోల్లో అలానే ప్రిపేర్ చేస్తున్నారు. ఈరోజు మనం వాళ్ళ ప్రిపరేషన్ ఎలా చేస్తారు ఏంటి ఇవన్నీ చూద్దాము. అండ్ వీక్కి ఆల్మోస్ట్ తను ఒక 100 kilos ఆఫ్ పికిల్స్ అలా తను సేల్ చేస్తుంది ప్రజెంట్. ఇంకొకటి ఏంటంటే తనే చెఫ్ మోనికా అని. మనము స్పైసీ పికిల్స్ నుంచి చెఫ్ మోనికాని కూడా మీట్ అవుదాం. లెట్స్ ఇన్వైట్ మోనికా అండ్ పార్ట్. మనం ఈరోజు స్పైసీ చికెన్ పికిల్ మోనికాతో ఉన్నాము. బిఫోర్ లాక్డౌన్ యూఆర్ జస్ట్ మోనికా, ఇప్పుడు స్పైసీ చికెన్ పికిల్ మోనికా అండ్ స్పైసీ చికెన్ పికిల్ పార్త్. వీళ్ళిద్దరు పార్ట్నర్స్. ఎలా స్టార్ట్ చేశారు అంటే ఐడియా ఎట్లా వచ్చింది? నేను చికెన్ పికిల్ చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను. బికాజ్ నేను ఇయర్స్ అగో ఐ ట్రైడ్ ఒక ప్లేస్లో ట్రై చేశాను. బట్ లైక్ అది ఇక్కడ కొనుక్కున్నా ఎక్కడ సేమ్ టేస్ట్ లేదు. అసలు ఒక 100 ప్లేసెస్లో కొనుక్కుని ఉంటాను నేను, కానీ ఇక్కడ సేమ్ టేస్ట్ లేదు. ఐ రిక్రియేటెడ్ ద రెసిపీ మెనీ టైమ్స్. అయితే ఒకసారి పర్ఫెక్ట్గా క్లిక్ అయింది. ఐ యూస్ టు మేక్ ఇట్ జస్ట్ ఫర్ మై సెల్ఫ్. లైక్ నేను ఇంట్లో ఐ లివ్ బై మై సెల్ఫ్. నేను నా కోసమే చేసుకునేదాన్ని. ప్రాన్స్ పికిల్, చికెన్ పికిల్ చేసుకునేదాన్ని. దెన్ లైక్ మా ఇంటికి ఎవరు ఫ్రెండ్స్ వచ్చినా దే ఆల్ లవ్ ఇట్. అండ్ దెన్ వెన్ ఐ స్టార్టెడ్ డేటింగ్ హిమ్, he just loved it like so much. He used to eat just chicken pickle when I make it. And all my friends, whenever they used to come home, like they all used to, you know, eat off every like completely. And inta spicy unna kuda spicy undi anukuntunne tinesevallu. Monica spicy chicken pickle cheyane vallu annamata. So that's how మేము అనుకున్నాం, ఓకే ఇది ఒక డిఫరెంట్ ప్రోడక్ట్, ఇప్పటిదాకా ఎక్కడ లేదు, టేస్ట్ చేయలేదు. And that everyone loves it. So basically lockdown lo like I told you, he's an engineer and I'm a lawyer. And I had good enough money and all that. నేను అది అంతా షేర్ కూడా చేసుకున్నాను ఫస్ట్ మంత్లో విత్ ఎవ్రీ వన్. లైక్ అవుట్ సైడ్ ఐ కుక్డ్ అండ్ ఐ డిస్ట్రిబ్యూటెడ్. వి ఆల్ వెంట్ అవుట్, గ్లౌజ్ వేసుకొని, ప్యాకెట్స్ అన్నీ సేమ్, ద హోల్ క్వారంటైన్ డ్రిల్ వి డిడ్ దట్.
కానీ I was having a hope that like my client is there, so he's going to put money in my account like every month he does. సో సడన్గా క్వారంటైన్ ఎక్స్టెండ్ అయ్యేసరికి మా క్లయింట్ని రియాబ్లో పెట్టేశారు. సో సడన్లీ దట్ డే ఓన్లీ ఐ కేమ్ టు నో దట్ నా దగ్గర ఉన్న మనీ అంతా నేనేమో ఐ షేర్డ్ ఇట్ అండ్ నౌ ఐ రియలీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఆన్ మీ అండ్ ఐ వాజ్ రియలీ వరీడ్ అండ్ ఐ వాజ్ టెల్లింగ్ హిమ్ లైక్ ఇప్పుడు నా దగ్గర కూడా మనీ లేవు అండ్ ఐ డోంట్ నో వాట్ టు డూ. లైక్ we can always go back to our parents, but it's been 10 years that I never went back to my parents for help. I only went to my parents like just nakunna share chesukodaniki alaga. So I didn't want to depend on anyone, neither did he want to depend on anyone. So he said like andarki me pickle ante chaala ishtam, mana intlo evvaru ochina everyone loves your pickle, why don't we sell that? So I said yeah, I can make it like, but I don't know how we're going to sell, like put corona undi, why will anyone be interested in buying something that's made at home? Like they'll all think like manak corona unte elaga and all that. So I said like yeah, I'll make it, I'll cook it for you, but I don't know how to sell it. So we just ma account lo oka $1,500 ento undinayi. So we went and bought chicken, ginger, garlic, coriander seeds, చిల్లీస్ అవన్నీ తెచ్చుకొని ఒక బేసిక్గా ఒక ఫన్ డే లాగా ఇంకా ఇద్దరు కూడా క్వారంటైన్ అయ్యారు మాతో ఫ్రెండ్స్. సో మేము నలుగురం కూర్చొని ఒక 3 hours అన్నీ పీల్ చేసాము, గ్రైండ్ చేసాము, రోస్ట్ చేసాము, అన్నీ మసాలాస్ లైక్ రాయి, ఆవాలు, మెంతులు అన్నీ రోస్ట్ చేసి అన్నీ గ్రైండ్ చేసుకున్నాక ఐ కుక్ లైక్ అప్పుడు కుక్ చేసరికి 2:30 in the morning అయింది ఫస్ట్ బ్యాచ్. సో కుక్ చేసుకున్నాం అంతా సూపర్, అందరికీ నచ్చింది, అందరం అదే తిన్నాము. అండ్ దెన్ నెక్స్ట్ డే వీ వెంట్ అవుట్ టు సెల్. అసలు ఎవ్వరూ రెడీగా లేరు కొనుక్కోవడానికి, ఎవ్రీ వన్ వర్ రిజెక్టింగ్. అండ్ అప్పుడు ఓన్లీ కాలనీ వరకే పర్మిషన్ ఉంది వెళ్ళడానికి. సో మేము ఇంకొంచెం డే చేసి ఆ ఏరియా అంతా సైనిక్పురి, మేము ముందు స్టార్ట్ చేసిన ఏరియా సైనిక్పురి ఏరియా అంతా తిరిగి ఎవరిని అడిగినా ఒక ఇద్దరు కొనుక్కున్నారు అంతే. ఎవ్రీ వన్ లైక్ ఇప్పుడు కాదు, కరోనా అయిపోయారండి. వి వెంట్ టు షాప్స్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ షాప్ రిజెక్టెడ్ అస్ సేయింగ్ లైక్ నో నాట్ నౌ. ఫుడ్ లైసెన్స్ ఉందా అండ్ వీ డోంట్ ఈవెన్ నో వేర్ టు గెట్ దట్ ఎట్ దట్ టైమ్, రైట్? సో ఏదో లా చదివి బేసిక్ ఐడియా ఉంది అంతే, బట్ లైక్ యా ఐ కెనాట్ ఈవెన్ గెట్ ఫుడ్ లైసెన్స్ అప్పుడు పాండమిక్ టైంలో. సో అలాగా అంతా రిజెక్ట్ అయ్యాము. దెన్ ఆ 2 సేల్ ఏదైతే అయిందో ఇద్దరు హాఫ్ కేజీ కొనుక్కున్నారు. సో వీ గాట్ లైక్ $1,000 అగైన్ ఇన్ అవర్ అకౌంట్. ఇంకా పికిల్ కూడా చాలా ఉంది. సో ఈ $1,000ని తీసుకెళ్ళి ప్రింట్అవుట్ షాప్స్ ఎత్తుక్కుంటున్నాం, అన్ని క్లోజ్ ఉన్నాయి. అయితే వెళ్ళి నాట్ చేసాము, ప్లీజ్ అంకిల్ మాకు ఇట్లా వీ డోంట్ హ్యావ్ ఎనీ మనీ, మేము ఇలా ట్రై చేసుకుంటున్నాము అది అంటే. అంకిల్ ప్రింటర్ ఆన్ చేసి మాకు ఒక 30 prints ఏమో తీసుకున్నాం అంతే. సో 30 printouts తీసిచ్చారు. అవి తీసుకెళ్ళి షాప్స్ దగ్గర రోడ్స్ మీద అలా పెట్టా వెళ్ళి గమ్మలంతా కొనుక్కొని. దాని తర్వాత ఆ పోస్టర్స్ నుంచి మాకు కొన్ని సేల్ అయ్యాయి. ఏదైతే ఆ ఫస్ట్ 4 kgs బ్యాచ్ చేసామో అది ఆ పోస్టర్ వల్ల సేల్ అయిపోయింది. ఫోన్ చేసి బ్యాచులర్స్ అంటే పీపుల్ హూ ఆర్ నాట్ వెరీ కేర్ఫుల్ అబౌట్ కరోనా బట్ దే ఆర్ రియలీ యూనో బయట తినేవాళ్ళు, వాళ్ళకి ఫుడ్ అవైలబుల్ లేదు, ఇలాంటి వాళ్ళు కొనేసుకున్నారు అనమాట. సో ఆ మనీతోని ఒక 100 posters ప్రింట్ చేయించుకొని లిటరలీ హాట్ సమ్మర్లో దిస్ గై వెంట్ అండ్ అన్ని రోడ్ సైడ్ పోస్టర్స్ అన్నీ అంటించాడు వెళ్ళి. దట్ వాజ్ లైక్ వెరీ లైక్ దట్ వాజ్ ద టైమ్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే వీ కెన్ మేక్ దిస్ హ్యాపెన్ బికాస్ వీఆర్ వర్కింగ్ you know like see he's a software engineer, he comes from a Brahmin community by the way. So first thing, selling chicken pickle is a taboo. ఒకవేళ అతని సర్కిల్ని తను కన్సిడర్ చేసుకుని ఉంటే పికిల్ సెల్ చేయడమే కాకుండా రోడ్ మీద వెళ్ళి పోస్టర్స్ పెట్టడం అనేది వీళ్ళ దాంట్లో అదొక చాలా తక్కువ అన్నట్టుగా. టు బి వెరీ ఆనెస్ట్ మా ఫ్రెండ్స్ కూడా మమ్మల్ని అలాగే ట్రీట్ చేశారు. లైక్ పచ్చళ్ళు అమ్ముతున్నారా, నేను ఒక స్టోరీ పెట్టండి అని అడిగితే దే యూస్ టు బి లైక్ బా పచ్చడి స్టోరీ పెడితే మా ఫ్రెండ్స్ ఏమన్నా అనుకుంటారు, ఇలా ఆన్సర్ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు మాకు డైరెక్ట్గా. యా సో while we shared everything we had with them, they gave these kind of answers and this was all like literally happening in the beginning. So alage continue chesi posters tarvata oka day Instagram వేసుకున్నాం అన్నమాట. సరే లెట్స్ జస్ట్ ట్రై ఇట్ ఆన్లైన్ అట్లీస్ట్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ వేసుకుంటే లిటిల్ 3rd or 4th డేనే మాకు బిగ్ బాస్ సెలబ్రిటీస్, బికాస్ యూనో అప్పటి వరకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్ లేదు చికెన్ పికిల్ అండ్ ఆల్ దట్. ఉన్నాయి బట్ యూ హ్యావ్ టు గో సర్చ్ ఫర్ ఇట్.
ఇట్స్ నాట్ లైక్ యూ ఆర్డర్ అండ్ యూ గెట్ అలాంటి సర్వీసెస్ ఏం లేవు. సో ఇలా బిగ్ బాస్ సెలబ్రిటీస్ అలా ఇలా వచ్చేసరికి ఇంకా మాకు అసలు వి డిడ్ ఈవెన్ నో వెన్ వీ గాట్ బిగ్ అండ్ ఎవ్రీ మంత్ వీ హ్యాడ్ బిగర్ అండ్ బిగర్ సెలబ్రిటీస్ కమింగ్ విత్ బిగర్ ఆడియన్సెస్. అండ్ దానికి అనదర్ ప్లస్ పాయింట్ మాకు ఏమైందంటే టిల్ టుడే ఏ కస్టమర్ కూడా మాకు పికిల్ బాగాలేదు అనే ఒక్క కంప్లైంట్ కూడా మాకు రాలేదు. సో మాకు ఉన్నాయి కంప్లైంట్స్, నాకు ఇంకా పికిల్ రాలేదు, నాకు లేట్ అయ్యింది, లైక్ వాట్ హ్యాపెన్ టు మై పికిల్, వై ఇస్ మై జార్ బ్రోకెన్, ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి. కానీ నో వన్ ఎవర్ వన్స్ ఆల్సో టోల్డ్ అస్ ద పికిల్ ఇస్ నాట్ గుడ్. సో ఈ కస్టమర్ రివ్యూస్ వల్ల ప్లస్ ఇంత ఆడియన్స్కి రీచ్ అయినందుకు just within a year we've crossed more than $1 million rupees. We made more than $1 million rupees of business. And that's great. Yeah. కామన్ ఉంటుంది. సో మీకు కూడా డౌన్ టైం ఎలా ఉంది అంటే ఎట్లా డౌన్ అయ్యిందా ఏమన్నా? Yeah, like so to be very honest, నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్లో మా ఇద్దరికి డౌన్ టైమ్ అండ్ అప్ టైమ్ ఇన్ అ బిజినెస్ ఆర్ నాట్ లైక్ వెరీ లాంగ్. లైక్ ఎవ్రీ డేలో కొన్ని డౌన్ థింగ్స్ అవుతుంటాయి, కొన్ని అప్ థింగ్స్. ఇట్స్ లైక్ అ వెరీ డైలీ బేస్డ్ థింగ్ అండ్ యూ నీడ్ టు డీల్ విత్ ఇట్ రైట్ దెన్. అదేదో ఇప్పుడు డౌన్ అయింది అని ఏదో వర్క్ చేసేది అలా కాదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యాజ్ అ స్మాల్ బిజినెస్ వీ హ్యాడ్ టు డీల్ విత్. ఓకే, లైక్ మేము వీఆర్ స్మాల్ బిజినెస్ అంటే వీఆర్ నాట్ ఎట్ అ స్కేల్ వేర్ ప్రతిదీ వర్కర్స్తో చేయించేసి ఒక ఫ్యాక్టరీలో ఒక ప్లాంట్లో అన్ని వర్క్ అయిపోయే లెవెల్లో మేము లేము. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ నాట్ దాట్ స్మాల్ దట్ వీఆర్ గెటింగ్ 1-2 orders a day. We get 40-50 orders a day. సో ఈ లెవెల్ బిజినెసెస్కి there is a problem like throughout, like from government, from banks, from services and everything. Like for example, if you take shipping service, మేము ఇప్పటికీ ఒక లిటరలీ 20 different shipping services మారుంటాం. It's because they mostly shipping services, they tell you a different number, they charge you a different number, they charge you at least double, triple of what they're telling. సో వాళ్ళు దానికి ఏంటి అంటారంటే ఒక సెంటీమీటర్ ఎక్కువైంది అలాగా దే కాన్స్టెంట్లీ అయింది అని చెప్పేసి ఏందనుకోండి దే చార్జ్ లైక్ 2 kgs. ఆల్రెడీ ఆ 1 kgకే వాడు ఒక అమౌంట్ చెప్తాడు, దానికి డబుల్ ట్రిపుల్ చార్జ్ చేస్తారు అనమాట. సో ఇట్స్ ఆల్ నెవర్ ట్రాన్స్పరెంట్. అన్నిటికీ స్టార్ వేస్తారు. స్టార్ మార్క్ అది ఎక్కడ ఉంటుందో కూడా కనిపించదు మనకి. సో చాలా మందికి ఎస్పెషల్లీ ఫర్ న్యూ బిజినెసెస్ అండ్ స్మాల్ బిజినెసెస్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఇన్ ద మార్కెట్. Right. So they charge very different, and then when you question them, they have answers for everything. They'll share you their terms and conditions, which we will just agree to. Yeah. Right. So basically we don't read. We cannot read. It is 200 pages. Yeah. So we cannot. The read point will be in the middle of 100 paper. Exactly. So and there is a point everywhere, right? So we cannot possibly get them. And ivi malli pedda businesses ki problem ledu. So there is a big problem for small businesses. ఇప్పుడు ఇది షిప్పింగ్. లెట్స్ టేక్ లైక్ మేము ఇప్పుడు స్మాల్ బిజినెస్ రైట్, మేము వెబ్సైట్ కావాలి మాకు. ఓకే, అండ్ దెన్ we go to website maker, website designer or not. They ask us like 2 lakh rupees or 1 lakh rupee for basic ones for a store, which accepts payments and all that. But మేము ఆ ప్లేస్లో లేము. బట్ దట్ ఫర్ ఎవ్రీ సర్వీస్ ఒక 1 lakh 2 lakhs 1 lakh 2 lakhs కట్టే ప్లేస్లో మేము లేము, రైట్? సో వాట్ వీ డిడ్ ఇస్ like we made the website ourselves. I'm a lawyer, like I had no idea how computers work, but over a night I sat down and we just just read through everything. What is website, what is coding, how is it made, and I made a website over the night. And daniki 1 lakh enduku charge chestunaru, I really don't know. So for example, like logo నేను తయారు చేసుకున్న లోగో నేను అప్లోడ్ చేస్తాను. ఐ కాల్ ఇట్ దిస్. నేను లోగో తయారు చేసుకుని అప్లోడ్ చేశాను. This website makers call it logo integration. And they charge 6,000 rupees for it, which I did it like in 20 minutes. Okay. So ఏంటంటే స్మాల్ బిజినెసెస్కి ఇవన్నీ తెలియదు. See, if నాకు దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను నైట్ అంతా కూర్చొని ఐఎమ్ లైక్ ఫిగరింగ్ ఇట్ అవుట్. బట్ సమ్మన్ హూ డజంట్ నో కంప్యూటర్స్ ఆల్సో, దే విల్ నెవర్ నో వాట్ అ వెబ్సైట్ ఇస్. So they'll have to take these services like 1 lakh 2 lakh rupee services, and the most bogus of the service, అన్నిటికంటే bogus service చిన్న బిజినెసెస్ జాగ్రత్తగా ఉండాల్సింది అంటే అడ్వర్టైజ్మెంట్ సర్వీస్ అనేది ఒకటి, సర్టిఫికేషన్స్. సో అడ్వర్టైజ్మెంట్ ఫస్ట్ మాట్లాడుకుంటే అయితే లిటరలీ మాకు ఎలాంటి కాల్స్ వస్తాయంటే 5 lakh వ్యూస్
మేము ఇప్పటిదాకా బై ద వే ఏ అడ్వర్టైజ్మెంట్ చేయలేదు. వీ గ్రోన్ అప్ ఎంటైర్లీ ఆర్గానికల్. ఏ ప్రమోషన్కి ₹1 కూడా ఇప్పటిదాకా కట్టలేదు. పీపుల్ హూ ఆస్క్డ్ us money for a promotion, we rejected them straight up. We never paid any money. So when మేమంతా రీసెంట్గా ఒక 4 months ago when we decided ఇంత కంటెంట్ ఉంది, నాగబాబు గారు ఇంత బాగా మాట్లాడారు మా గురించి, ఇంత కంటెంట్ ఉంది, వై డోంట్ వి రన్ నార్మల్ యాడ్స్, యూనో లైక్ బయట అన్ని కంపెనీస్ ఎలా యాడ్స్ రన్ చేస్తున్నాయో చూద్దాం అని చెప్పి వి ట్రై టు నో. ద మినిమమ్ ప్యాకేజ్ యూ విల్ ఫైండ్ ఇస్ 50,000. దాంట్లో ఏ గ్యారంటీ లేదు. సో ఐ ఆస్క్ దెమ్ వాట్ హ్యాపన్స్ ఇఫ్ ద టార్గెట్ didn't reach. He says if in 3 months the target didn't reach, we'll give you an extended 40 days. 3 months if you couldn't reach the target, how will you reach it in the next 40 days, right? So but 50,000 is gone. And then we have these legit services, like I'll directly name them, like Hotstar and all these big IPL ads and all that. They say 5 lakh views for 2 lakh rupees. I so ila avanni vinnaka we got really scared. Ante manam ads cheyalema, like a small business, can't we do that? Then again we both sat through oka 3-4 days anni works odlesi. He started researching, I started researching konni videos. He used to share me and I used to share him. We used to watch all this thoroughly and we learned how to run social media campaigns. So Hotstar lo 5 lakh views ki 2 lakh rupees adigaru, and the same 5 lakh views I got it for 964 rupees. 3 days నేర్చుకొని యాడ్స్ ఎలా రన్ చేస్తారు, అసలు ఈ డిజిటల్ యాడ్ ఏజెన్సీస్ ఏంటి, వాట్ వర్క్ డూ దే డూ, హౌ డూ దే డూ దిస్. సో ఇదంతా నేర్చుకున్నాక వీ బోత్ లిటరలీ ran 5 lakh views ad in just 964 rupees. Yeah, so we got so much sale from that. We got like 10,000 rupees sale from that. For 900 rupees just from the ad we got 10,000 rupees sale. So that's just 10% spent on it. And where is 2 lakhs? So it's unbelievable. My product ki 2 lakhs పెట్టాల్సిన అవసరమే లేదు. It's a very, yeah, so it's a normal product, right? So they buy it. We don't need to spend all this. But small businesses ki they're only able to choose 2 ways. Either pay this kind of big money or just stay small. ఈ స్టే స్మాల్ కి కూడా ఒక పెద్ద రీజన్ ఉంది విచ్ వీ కేమ్ టు నో. ద బిగ్గెస్ట్ రీజన్ స్మాల్ బిజినెస్ ఆర్ స్టేయింగ్ స్మాల్ ఇస్ బికాస్ నో వన్ నోస్ ద సర్టిఫికేషన్స్ దట్ కెన్ బ్రింగ్ సో మచ్ వాల్యూ టు యువర్ బిజినెస్. లాట్ ఆఫ్ బిజినెసెస్కి అసలు ఏ సర్టిఫికేషన్స్ లేవు. అవన్నీ ఉన్న బిజినెసెసే కెన్ గో ఫార్వర్డ్. అవి ఎవరు ఎక్కడ నేర్పించరు, నేర్పించడం దూరం మాట, నేర్పించక్కర్లేదు. మనం వెళ్ళి అడిగితే కూడా చెప్పరు. లిటరలీ మున్సిపల్ ఆఫీస్లో కూడా చెప్పరు, మీరు ఏ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్తే కూడా చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు మాకు వర్క్ చేస్తున్న చార్టెడ్ అకౌంటెంట్కి మేము చెప్పేవి దట్స్ హిస్ ఫస్ట్ టైం knowing these things. Not this food license and GST, ఇవి అందరికి వచ్చినవి ఐటీ రిటర్న్స్, ఫుడ్ లైసెన్స్, GST, కంపెనీ రిజిస్ట్రేషన్స్, ఈ ప్రొప్రైటర్షిప్ రిజిస్ట్రేషన్స్. But beyond this there is so many registrations a business needs to be able to be in a global market, to be able to even ship everywhere, and it's so much, right? Like you said, you wanted to make organic masalas. There are so many people who wants to eat only organic stuff. They don't want to eat this refined stuff. But how will they find Shravani? Right? So if you have these certifications, you will be found. ఇవి చిన్న బిజినెసెస్కి తెలియక they're all staying small. Otherwise every kirana shop can become a supermarket if they know these tricks. But from every angle small businesses are being pushed. Government doesn't give enough information, doesn't give anything. And not just government, available ga unna services kuda they're very bad. I really hope people don't believe in this social media services, because I'm a lawyer, I'm telling you there's no law on social media as far as in India. It's a very new thing. It started in this decade actually, social media anedi. So there are no rules made on it. So dani valla they're just robbing people. They ask you 1 lakh for this, 1 lakh for that, 1 lakh for this. But these are all things that people can learn like just by sitting at home, right? So these are very highest ups and downs. Like Mark news tells in Roju, we were shocked, like 1 lakh, where do we pay 1 lakh every day from, you know? We cannot do that. So these are the kind of downs that happen in a small business. The main spirit that needs to be there is, I'll do this myself, I don't want you guys, and you have to find it and always find a better guy to do it.
సో ఇంత సక్సెస్ఫుల్ అంటే మనకు క్వాలిటీ దగ్గర మనం కాంప్రమైజ్ అవ్వకపోతే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఫుడ్లో ఇంత సక్సెస్ఫుల్ అంటే క్వాలిటీ. సో మీ క్వాలిటీ సైడ్ ఎలాంటి మెజర్స్ తీసుకుంటారు? సో క్వాలిటీ అనేదే మా సీక్రెట్ అనమాట. ఎవ్రీ వన్ ఆస్క్స్ లైక్ ఏంటి అసలు నిన్న కూడా నేను పెట్టాను స్టోరీ, దే సమ్ మ్యాజిక్ ఇన్ యువర్ హ్యాండ్స్ అని. అంటే ద మ్యాజిక్ ఈజ్ ఆల్వేస్ ద ఇంగ్రీడియంట్స్. సేమ్ రెసిపీ నేను రిఫైన్డ్ ప్రోడక్ట్స్తో, రిఫైన్డ్ చిల్లీ పౌడర్, రిఫైన్డ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వీటితో చేస్తే ద టేస్ట్ ఇస్ డిఫరెంట్. నేను ట్రై చేశాను కూడా. బట్ ద సేమ్ థింగ్ వెన్ యూ గ్రైండ్ ఇట్ అండ్ మనమే ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని మనమే గ్రైండ్ చేసి చేసుకుంటే ద టేస్ట్ ఇస్ లిటరలీ 100 times బెటర్ అండ్ మోర్ ఫ్రేగ్రెంట్. అండ్ యాక్చువల్గా ప్రిజర్వ్ ఎక్కువ లాంగ్ అవుతుంది. వి థింక్ దట్ రిఫైన్డ్ ప్రోడక్ట్స్ వాడితే దాంట్లో ఏదో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి ఇట్ ప్రిజర్వ్స్ అని మనం అనుకుంటాం. కానీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ టెంపరేచర్లో కరెక్ట్ టైం కుక్ చేస్తే దే ప్రిజర్వ్ బై దెమ్సెల్వ్స్. ఇవన్నీ కొరియన్ పిక్లింగ్ మెథడ్స్లో ఐ లెర్న్డ్ అ లిటిల్ బిట్. బట్ ద టెంపరేచర్, ద టైమింగ్, ద టెక్స్చర్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ గుడ్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మేము కూడా వీ డోంట్ యూజ్ ఎనీ ప్రిజర్వేటివ్, నాట్ ఈవెన్ వన్. లైక్ యుల్ సీ ఇన్ అ వైల్ వీ డోంట్ యూజ్ ఎనీ ప్రిజర్వేటివ్. ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ ఆర్గానిక్. సో మా దాంట్లో ఉన్న మా పికిల్ ఎందుకు ప్రిజర్వ్ అవుతుంది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. సో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఎప్పుడైనా ఇఫ్ యూ టేక్ లైక్ పామ్ ఆలివ్, దాన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి, అది గట్టిగా అయిపోతుంది, రైట్? బట్ ఇఫ్ యూ టేక్ ఆలివ్ ఆయిల్ అండ్ యూ కీప్ ఇట్ ఇన్ ఫ్రిడ్జ్, ఇట్ వోంట్ ఈజీలీ గెట్ హార్డ్, ఫ్రీజ్ అవ్వదు. సో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్కి ఇంకా ఎక్కువ ఐ డోంట్ నో వాట్ ఇట్స్ కాల్డ్, సాచురేషన్ వాట్ ఎవర్, బట్ ఇట్ స్టేస్ లైక్ దట్ ఫర్ లాంగర్. సో దట్ ఈస్ ద రీజన్ మన పికిల్ అంత లాంగ్ ప్రిజర్వ్ అవుతుంది వితౌట్ యూజింగ్ ఎనీ ప్రిజర్వేటివ్స్ అట్ ఆల్. లైక్ ఐ సెడ్ బిఫోర్, బిగినింగ్లోనే ఫస్ట్ మంత్లోనే when we sold a little but we needed to buy something, so money అయిపోయాయి. We just got under $1,000 and money అయిపోయాయి. సో we had to make the pickle. మేము మా దగ్గర జస్ట్ 900 రూపీస్ ఎంతో మిగిలి ఉన్నాయి. బట్ మాకు మినిమం 1,500 1,300 అయితే మినిమం అవుతుంది పికిల్ మా వేలో చేయడానికి. సో దాన్ని 900లో చేయాలి ఎలాగైనా అని చెప్పేసి వెళ్ళి జింజర్ గార్లిక్ డబ్బా నార్మల్ స్టోర్లో సెల్ చేసే జింజర్ గార్లిక్ పేస్ట్, మిర్చి పౌడర్ అవన్నీ కొనుక్కొచ్చి చేసాము. And that evening I was so upset, like I was telling him like we can't sell this is not my pickle, చాలా డిఫరెంట్గా టేస్ట్ అవుతుంది అని అంటే he said like మన దగ్గర మనీ లేవు, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యువర్ డెసిషన్, వాట్ యూ సే విల్ డూ దట్. దెన్ ఐ సెడ్ నేను షాక్ అయిపోయాను. మేము అప్పటికి చాలా బ్రోక్ సిచ్యువేషన్లో ఉన్నాం, టెన్షన్ మూమెంట్ అనమాట. ఆ మిగిలిన కొంచెం మనీతోటే మేము వెళ్ళి రా మెటీరియల్ అవన్నీ తీసుకొని వచ్చి చేసిన తర్వాత షీ డెంట్ లైక్ ఇట్. ఇది నాకు నచ్చలేదు, ఇది నా రెసిపీ కాదు, వీఆర్ నాట్ గోయింగ్ టు సెల్ ఇట్ అనగానే నాకు మైండ్ బ్లో అయిపోయింది. నాకు అసలు వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ నౌ, ఆల్ ద మనీ వీ పుట్ ఇన్ దిస్ అండ్ దిస్ డిడ్ంట్ టర్న్ అవుట్ వెల్, వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ? షీ ఈస్ టెల్లింగ్ లైక్ వీ హ్యావ్ టు త్రో దిస్ అవుట్. సో దెన్ నేనే కొంచెం నా ఎమోషన్స్ని కామ్ చేసుకొని ఓకే షెఫ్ సాటిస్ఫాక్షన్ లేకుండా ప్రోడక్ట్ బయటకు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి ఐ వాజ్ లైక్ ఓకే ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ యువర్ డిసిషన్, వీ కాంట్ సెల్ ఇట్ అని చెప్పేసి. సో వీ త్రూ దాట్ ఎంటైర్ బ్యాచ్. సో మేము అనుకున్నాం అదే డాగ్స్కి వేసేద్దాం అట్లీస్ట్ చికెన్ అన్న అని చెప్పేసి. నేను మీ అండ్ హిమ్ అండ్ అనదర్ ఫ్రెండ్ వాష్ చేస్తుంటే చికెన్ అంతా వాష్ చేస్తున్నాం ఒక స్టెయినర్లో వేసి. జింజర్ గార్లిక్ పేస్ట్ నుంచి లిటరల్గా ప్లాస్టిక్ థ్రెడ్స్ వస్తున్నాయి. అండ్ వీ వర్ లైక్ షాక్డ్ అనమాట అవన్నీ చూసి. అండ్ వీ వర్ సో గ్లాడ్ వీ డిడ్ంట్ సెల్ దాట్, బికాస్ వెన్ వీ గ్రైండ్ ఇట్ లైక్ మేమంతా ఒక ఫన్ లాగా, ఒక పార్టీ లాగా మూవీ పెట్టుకొని అందరం నేను చేస్తా అని టర్న్స్లో గ్రైండ్ చేసుకునే వాళ్ళం. అండ్ ఇదేంటి ప్లాస్టిక్ కవర్స్ ఉన్నాయి ఇందులో అని చెప్పేసి వి త్రూ దట్ ఎంటైర్ బ్యాచ్. అండ్ ఇట్ వాజ్ లైక్ రియలీ షాకింగ్ దట్ రిఫైన్డ్ ప్రోడక్ట్స్తో. ఇంకొకసారి కూడా ఎవరైతే మేము చిల్లీస్ తెచ్చుకుంటామో ఎవరి దగ్గర నుంచి అయితే ఆ పర్సన్ అసలు ఫోన్ లేపట్లేదు 2 weeks. సో ఇవాళ లైక్ ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి వాట్ వి డిడ్ లైక్ ఈ ఒక్కసారికి అయితే నార్మల్ మిర్చి పౌడర్ వాడేద్దాము అని చెప్పి ఈ వెంట అండ్ నార్మల్గా స్టోర్లో నుంచి మిర్చి పౌడర్ తీసుకొచ్చారు. స్మెల్ ఎంటైర్లీ చేంజ్. నేను నిజంగా మిర్చి పౌడర్కి అసలు అంత స్మెల్ ఉంటుందని కూడా దానికి ముందు నాకు తెలియదు. బట్ లిటిల్గా స్మెల్ చేంజ్ అయిపోయింది. ఇట్ ఈస్ స్మెల్లింగ్ లైక్ కొంచెం స్వీట్ స్మెల్ లాగా వస్తుంది. తింటే కూడా ఆ మిర్చి పౌడర్ ఎలా ఉంది అంటే ఇట్స్ లైక్ మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో వేస్తారు కదా ఇలా బర్న్ అవుతూ ఉంటుంది అలా ఉంది. బట్ వెన్ వీ రోస్ట్ ఆర్ మిర్చీస్ అండ్ గెట్ దెమ్ పౌడర్డ్, ఇట్స్ వెరీ ఫ్రెష్, ఇట్స్ వెరీ సాఫ్ట్ అండ్ ఫ్రెష్.
ఇది అసలు అలా లేదు. కలర్ మనకి న్యాచురల్ గా వస్తుంది మనం చేసింది ఎగ్జాక్ట్లీ కలర్ అండ్ ఇవన్నీ యాడెడ్ కలర్స్ అండ్ యాడెడ్ ప్రిజర్వేటివ్స్ అండ్ ఇట్ జస్ట్ స్మెల్స్ డిఫరెంట్, టేస్ట్ డిఫరెంట్. సో ఇంగ్రీడియంట్స్ మా సీక్రెట్ ఎండ్ ఆఫ్ ద డే. ఇట్స్ నాట్ మై మ్యాజిక్, ఇట్స్ నాట్ ఎనీథింగ్. And Monica has OCD, okay? She has OCD and she needs everything to be done like ఒక పర్టికులర్ వే ఉంటుంది, లైక్ తనకి నీట్గా అలాగే జరగాలన్నమాట. ఇఫ్ ఇస్ నాట్ గోయింగ్ అకార్డింగ్ టు దట్, I'll throw the batch. There's literally one right now inside. I just said, don't just go throw that and come. I don't want that in my house. It's because ఒక అమ్మాయి హెల్ప్ చేయడానికి వచ్చింది. షీ డెంట్ మిక్స్ ఇట్ ప్రాపర్లీ. చికెన్ అంతా షెడ్ అయిపోయింది. సో ఐ సెడ్ నో, ఐ విల్ నాట్ సెలింగ్ ఇట్. అలా మేము చిన్న చిన్న మిస్టేక్స్కి వి వుడ్ హ్యావ్ గాటన్ రిడ్ ఆఫ్ అట్లీస్ట్ 50-60 kgs ఆఫ్ పికిల్ టిల్ నౌ. యాక్చువల్లీ 100 kgs దాకా we actually did. And for me, I don't even let like మా ఇంట్లో వర్క్ చేసే వాళ్ళని ఇది మేమన్నా తీసుకెళ్తామంటే ఇది ఎందుకు మంచి తీసుకెళ్ళండి. I don't want to taste that. I don't want anyone to taste something that turned out bad. I feel very bad. Like I feel like they'll not like it and all that. సో కాంప్రమైజ్ ఉంటుంది అసలు కాంప్రమైజ్ అనేది క్వాలిటీ కావాల్సింది మనకి. యా, సో అయితే అంత టేస్టీగా ఉంది కాబట్టి మేము కూడా టేస్ట్ చేద్దాం పికిల్ని. Yes, definitely. గో ఇన్సైడ్ అంటే కొంచెం ప్రాసెస్ చేసుకొని యా టేస్ట్ Definitely. లెట్స్ గో ఇన్సైడ్. సో వీళ్ళు మనకి పచ్చడికి స్పైసీ చికెన్ పికిల్కి సీక్రెట్ వాళ్ళ ప్రాసెస్ ఏంటనేది చూస్తున్నాం మనము. సో వాళ్ళు వాడే కారం పొడి, ధనియాలు, మెంతులు, ఆవాలు ఇవన్నీ కూడా పౌడర్స్ అన్నీ కూడా ఇట్లా రోట్లో దంచిపించి దాంతోనే చేస్తారు. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా అంటే ఇంత చిన్నది కాదు. సో మనం ఇప్పుడైతే ప్రజెంట్ అక్కడ వీళ్ళ కిచెన్కి అయితే అందరినీ ఇప్పుడుండే సిచ్యువేషన్లో అందరినీ అలౌ చేయట్లేదు. సో తిన్న ఇంట్లోనే ఇక్కడ మనం ప్రాసెస్ ఇది చూస్తున్నాము. సో వేరేదైతే చాలా పెద్ద ప్రాసెస్ సెటప్ ఉంది, రైట్? అప్పుడు మనం అక్కడ వెళ్ళట్లేదు ఎందుకంటే కరెంట్ సిచ్యువేషన్ వల్ల. సో ఇప్పుడు కోవిడ్ మళ్ళీ సెకండ్ వేవ్ చాలా డేంజరస్గా ఉంది. సో వీ కెనాట్ లెట్ ఎవ్రీవన్ ఇన్ ద కిచెన్. ఎందుకంటే ఆల్రెడీ వర్కర్స్ అందరూ టెస్టెడ్ ఉంటారు. సో దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు మీకు జస్ట్ ఇంట్లో చూపిస్తున్నాం మేము ఎలా చేస్తాం అనేది ప్రాసెస్ విత్ ద సేమ్ ఇంగ్రీడియంట్స్ దట్ వీ యూస్. సో ఒక 20 minutes దాకా దాన్ని దంచిన తర్వాత మనకు ఫైనల్ అవుట్పుట్ ఇది. సో ఇదే మనకి సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఎస్. సో బౌల్లోకి తీసుకున్నాం. మంచి స్మెల్ వస్తుంది పౌడర్. స్మెల్ కంటే ఘాట్ బాగా వస్తుంది. అంటే మనం బయట కొనుక్కుని కొంచెం స్మెల్ చేస్తే రాదు కదా, డైరెక్ట్ బర్న్ అయ్యేలాగా అవుతుంది. అవును, మంచి ఘాట్ వస్తుంది. సో మేము ఏంటంటే ఫుల్ గ్రైండ్ చేయించకుండా చిల్లీ ఫ్లేక్స్ అండ్ లిటిల్ బిట్ ఫ్లేకీగా ఉంచుతాం అనమాట. దట్ ఈస్ అనదర్ థింగ్ అబౌట్ దట్ మసాలాస్. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగానే చేసినారు. సో దానివల్ల టేస్ట్ కొంచెం టెక్స్చర్ యాడ్ అవుతుంది. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ అయిపోయినాయి. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఎస్.
సో పికిల్ ప్రిపేర్ చేయడానికి అన్నీ రెడీ అయిపోయినాయి. సో వెళ్ళి ఎలా పికిల్ ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం. Such a cute Krishna. సో ఇక్కడే చేసేస్తారా దీనిపైన మీకు? 4 big stoves. ఓకే, అదే దీనిపైన చేయాలంటే ఇంకా 4 hours కాదు, డే పట్టాలి. డే మొత్తం చేస్తే దీని మీద మనకి ఒక 15 kgs కష్టపడి డే మొత్తం అయితే 15 అవుతుంది. అందులో 6 hours మేము 30 kgs చేయగలుగుతాం 6 hours. This is it. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేదా? స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్రై చేసుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. And we have to mix for like 5 minutes. ఓకే, అంటే మసాలాస్ అన్నీ బాగా Yeah. That chicken pickle that. Ready. That's it. ఏదంటే మనది నాన్ వెజ్ హార్డ్ కోర్ మన యు నో వాట్ షీ నెవర్ Yeah, I don't like mutton. బ్యూటీ వర్షన్ I am like the chicken type non-vegetarian. Chicken, huh? ఓన్లీ చికెన్. సో నువ్వు అన్నీ నేను పెడతా సార్ కొంచెం పెట్టాలి ఎక్కువ రైస్ కదా సో స్పైసీ చికెన్ పికిల్స్ టేస్ట్ చేద్దాం ఇప్పుడు. చాలా థ్యాంక్ యూ మోనికా స్పెషల్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద స్పైసీ చికెన్ పికిల్స్. సో వీళ్ళది మాత్రం ఓన్లీ స్పైసీ చికెన్ పికిల్స్ అనేది వీళ్ళది. సో లాట్ ఆఫ్ పికిల్స్ వచ్చాయి కాబట్టి ఎస్సిపి రైట్ ఎస్సిపి వీళ్ళది. సో వాళ్ళ ప్రాసెస్ అండ్ వెనకాల ఎంత కష్టపడతారో ఏం ప్రతిరోజు ప్రతి ప్రోడక్ట్ ఐ మీన్ లైక్ ఒక 100 grams అయినా సరే దాన్ని చాలా టేక్ కేర్ చేసి ఎలా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి కూడా మొత్తం మనకు చెప్పారు. సో మీరు ఇంతవరకు చూసిన దాంట్లో అంతా కూడా వాళ్ళది ఏంటి ప్రాసెస్ అంతా చూసేసారు. అండ్ ఇంకొక డౌట్ రావచ్చు, ఎలా ఆర్డర్ చేసుకోవాలి మనం, వీళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఇది. సో మిమ్మల్ని ఇట్లా రీచ్ అవుట్ అవ్వాలి పేపర్. సో అది మీరు సో మా స్పైసీ చికెన్ పికిల్ ప్రోడక్ట్స్ అవైల్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు మా వెబ్సైట్లో ఆర్డర్ చేసుకోవచ్చు. మా వెబ్సైట్ అడ్రస్ వచ్చి www.spicychickenpickle.com/shop కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ ఆ పేజ్ స్పైసీ చికెన్ పికిల్. అండ్ మేము కాల్స్ అండ్ వాట్సాప్లో కూడా ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తున్నాము. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. మాకున్న ఎక్స్ట్రీమ్ డిమాండ్ వల్ల మనం మీ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోగానే మీకు డెలివరీ కావడానికి 5 business days దాకా పడుతుంది. సో మనకి పికిల్ మనం కావాలి అనుకుంటే కన్నా బిఫోర్ 5 days ముందు మనం ఆర్డర్ చేస్తే కన్నా మనకి రీచ్ అవ్వడానికి ఐ మీన్ ట్రావెలింగ్ మొత్తం అంతా కూడా సో డెలివరీ అవ్వడానికి మనకి 5 days పడుతుంది. సో థింక్ అండ్ ఆర్డర్ రైట్.
సో అప్పటికప్పుడు ఇమీడియట్ గా కావాలి అంటే కుదరదు. సో ఏమైనా ఇమీడియట్ గా కావాలి అని అంటే ఏమన్నా స్పెషల్ రిక్వెస్ట్ తీసుకుంటాము ఇమీడియట్ గా, ఎందుకంటే చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు మేము ఈ రోజు రాత్రి యూఎస్ వెళ్ళిపోతున్నాము, ఇప్పుడు నెక్స్ట్ అవర్ లో ఫ్లైట్ ఉంది అని చెప్పేసి చాలా మంది అడుగుతుంటారు. మేము ఏంటంటే ఇమీడియట్ గా డెలివరీ సర్వీసెస్ అరేంజ్ చేసి వాళ్ళకి పంపించడం, లైక్ ప్రైవేట్ కొరియర్స్ కానీ లేదంటే మా వాళ్ళని ఎవరైనా పంపించడం కానీ. కొన్నిసార్లు అయితే కస్టమర్సే వస్తుంటారు అనమాట, ఎంత దూరం అయినా సరే వాళ్ళు పట్టించుకోకుండా వచ్చేస్తారు. వచ్చేసి హౌ మచ్ ఆర్ క్వాంటిటీ దే వాంట్, దే వాళ్ళు కొంచెం తీసుకుందామని వస్తారు మా దగ్గరికి వచ్చి చాలా తీసుకొని వెళ్తుంటారు అనమాట. సో డైరెక్ట్ గా మనకి ఇమీడియట్ గా కావాలి అని అంటే ఉండే ఓన్లీ ఆప్షన్ మీరే డైరెక్ట్ గా వచ్చి తీసుకెళ్ళిపోవడమే. సో అండ్ ఆల్సో మేము రీసెంట్ గా చాలా రిక్వెస్ట్ వల్ల రీటైల్ కి కూడా వి జస్ట్ జాయిన్. సో ఇప్పుడు ఆల్రెడీ 2 ఆర్గానిక్ స్టోర్స్ లో మన పికిల్ ఉంది, విచ్ దే కెన్ గెట్ ఆల్ ద టైమ్. ఇట్స్ ఇన్ జీడిమెట్ల. అది కాకుండా ఇంకా 10 సూపర్ మార్కెట్స్ లో ఈ వీక్ లో మేము ప్లేస్మెంట్ చేస్తున్నాము. దే ఆర్ ఇన్ మాదాపూర్, మణికొండ and Gachibowli. So all those people can find it in those stores very soon. సో మనకి ఇమ్మీడియట్ గా కావాలి అంటే డైరెక్ట్ గా వచ్చి తీసుకోవడమే ఉంటుంది. అండ్ ఈ చికెన్ పికిల్స్ అయితే ప్యూర్ ఆర్గానిక్. మీకు ఇవి కావాలి అని అంటే సో డిమాండ్ వల్ల వాళ్ళు ఆర్గానిక్ స్టోర్స్ లో కూడా నెక్స్ట్ సూన్ అంటే త్రూ అవుట్ హైదరాబాద్ లో అంతా పెట్టడానికి చూస్తున్నారు. సో ప్రెసెంట్ అయితే ఓన్లీ 2 స్టోర్స్ ఉన్నాయి జీడిమెట్లలో. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మీరు ఈ స్పైసీ చికెన్ పికిల్స్ మీరు కన్నా త్రూ ఆర్డర్ చేసినారంటే కన్నా సో శ్రావణి 10 అని చెప్పి ప్రోమో కోడ్ యూస్ చేస్తే యూ కెన్ గెట్ ఫ్లాట్ 10% డిస్కౌంట్. And thank you guys. Thank you so much. So for all the support and thank you also so much. very happy. Thanks. So don't forget to like, comment, share and subscribe. And don't forget to order. Yeah.